మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే బ్లడీ ఇష్క్ గురించి మాట్లాడుకోవాలి. కథ ఏంటంటే ముందుగా అనగనగా ఒక ఐలాండ్, అక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంట్లో రోమేష్, నేహ దంపతులు వాళ్లే ఉంటారు. భర్తతో ఉన్నప్పుడేమో బానే ఉంటుంది ధైర్యంగా, ఒంటరిగా ఉంటే భయపడిపోతుంటుంది నేహ. ఆ బంగ్లాలో ఏదో ఉందని చెప్పి అనుమానించేటువంటి నేహకు అందుకు తగ్గట్టే రాత్రి వేళ శబ్దాలు వినిపిస్తాయి. అదృశ్య శక్తి అదంతా చేస్తుంది అనుకుంటారు. మరి ఇదంతా ఎవరైనా వెనకుండి జరిపిస్తున్నారు ఏమిటి అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు తను రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పగా అతను టాపిక్ డైవర్ట్ చేస్తుంది. రోమేష్ అసలు విషయాన్ని దాచిపెట్టడానికి కారణం ఏంటి, నేహ ఊహించినట్టు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, ఈ డీటెయిల్స్ అని తెలుసుకోవాలంటే చూసేయాల్సిందే. మరి ఈ సినిమాకి సంబంధించి నెంబర్ 2 చెప్పుకోవాల్సింది, హారర్ వచ్చినటువంటి కథల్లో నటించడం అవికా గొరకు కొత్త ఏమీ కాదు. రాజుగారి గది 3, 1920, హారర్స్ ఆఫ్ ది హార్ట్ ఇలాంటి సినిమాలతో థ్రిల్ పంచినటువంటి, కానీ ఇందులో నేహగా మెప్పించారు. వర్ధన్ పూరి యాక్టింగ్ ఓకే, స్క్రీన్ ప్రెజెన్స్ వీరికి ఎక్కువ. సో హీరో తండ్రిగా రాహుల్ దేవ్ గా ఒక గెస్ట్ క్యారెక్టర్ లో మనం చూస్తాం. జెనిఫర్ గ్లామర్ పాత్రలో కనిపిస్తారు. ఇక డైరెక్టర్ అండ్ రైటర్ మహేష్ భట్ ఈ కథను రాశారు అంటే నమ్మశక్యం కాని విషయం. సో నెంబర్ 3, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ కోసం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం, జస్ట్ పేరుకే హారర్ థ్రిల్లర్ అనిపించేటువంటి బ్లడీ ఇష్క్ ని ఇలాంటి జానర్స్ ఇష్టపడే వాళ్ళు ఓ లుక్ వేసేసుకోవచ్చు.